కాయలున్న చెట్టుకే రాళ్లు పడతాయి అంటున్నాడు. హైదరాబాద్లో సౌండ్ తగ్గించి సర్దుకుపోతున్న దానం నాగేంద్ర హైకమాండ్ పర్మిషన్ ఇస్తే తడాకా చూపిస్తానని జబ్బలు జరుస్తున్నాడు. ఏరే పార్టీలో చేరే ముచ్చటే లేదంటున్న దానంతో చాలా విషయాలు మాట్లాడేది ఉంది. పండి వాళ్ళలో దానం డిఎస్సిని కూడా లాగేశారు. నెక్స్ట్ ఎవరు? ఆకర్షణ బంద్ చేయండి. అది బంద్ అయ్యేది కాదు గానీ మన సంగతి చెప్పు. ఆకర్షణ వల్ల మళ్ళీ మీ దృష్టి ఇంకా ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ ఆకర్షణ మంచిది కాదు. సీనియారిటీ మన బ్యాక్గ్రౌండ్ను బట్టి పోస్టులు. మీకున్న వాళ్ళకి చేయండి సాయం, కొత్త వాళ్ళకి తీసుకుపోయి ఏ ఉద్యోగం ఇస్తారు? ఏ పోస్టు లేకపోతే జనాలు మర్చిపోతారు. ఆఫర్ ఉన్నప్పుడే వాడుకోండి. మాకు ఉద్యోగం అవసరం లేదు, నిరుద్యోగంగానే మేము సంతోషంగా ఉన్నాము. ఒరే, పోస్ట్ ఉన్నప్పుడు ఎట్టుండేవాడివి, ఎట్టా కర్ర దీపేవాడివి. అధికారం లేకపోయినప్పుడే మాకు ఇంకా ఎక్కువ పవర్ వస్తుంది, ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది వాడేన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వం గ్రహించుకోవాలి. కవరింగ్లు వద్దు, ఫిల్మెంట్ పోయిన బల్బు లాగా ఉంది ఫేసు. అధికారం పోయింది కదా, ఈ అధికారం లేదు, వీళ్ళంతా డిమారలైజ్ అయిపోయారు అనుకుంటే మేము ఎప్పుడైతే రోడ్ల మీదకి వస్తామో ఏదో సార్ వచ్చి చూడు. ఈ ప్రభుత్వానికి ఇక నిద్ర ఉండదని కూడా ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ఎంత చచ్చినా పులుపు చావలా, చివరికి డిఎస్ కూడా వెళ్ళిపోయాడు. నేను ఎవరి మీద కామెంట్ చేసినట్టు పెద్దవాడిని కాదు. వెళ్ళడం తప్ప అంటావా, మంచి పని చేశాడంటావా? ఆయనకు ఉన్నటువంటి బాధ ఆయన వ్యక్తం చేశాడు. దానికి దిగ్విజయ్ సింగ్ గారు ఎక్స్ప్లెనేషన్, దానికి జవాబు చెప్పారు. నువ్వేమంటావోనని కోట్ల మంది ఎయిటింగ్. నేనేది అనుకుంటున్నాను, ఆయనకు కాంగ్రెస్ ఉన్న గౌరవం అక్కడ దొరుకుతుందో లేదో అని కొంచెం మాకు కూడా బాధ. కేకే అని బానే చూసుకుంటున్నారు, డిఎస్సికి మర్యాద ఏం తగ్గదు. ఏదైనా కాంగ్రెస్ లా ఈ కండవా చూస్తేనే సగం సల్యూట్ దొరుకుతుంది, దీని వాల్యూ ఇక ఎక్కడ దొరకదు. ఏం చెప్పావు బాసు, వేసుకోండి సప్పట్లో. డిఎస్ఏ వెళ్ళిపోయాక మందే ఉంది గాని కండువా సర్దేసుకో. నేను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, మరి ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఎట్టాగు వెళ్ళిపోతావనే పుకార్లు వస్తున్నాయి. ఏం పోస్ట్ కావాలో అడుగు. ఎందుకు వస్తుందో గాని ఇందులో ఎవరి ప్రమేయం ఉందో తెలియదు, కానీ మరి పొగబెట్టి పంపించేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుందేమో అని కొంచెం నాకు అనుమానం కలుగుతా ఉంది. బొమ్మలు లేక పొగబెట్టినట్టు. నిప్పు లేందే పొగ రాద్దాను, విషయం నువ్వు చెప్పాలా. పని చేసే వాడికి ఎప్పుడు 10 రాళ్ళు పడతా ఉంటాయి. ఒక చెట్టు కాయలుంటే రాళ్ళు పడతారు కదా. మన మీద రాళ్ళేస్తే రాళ్ళడానికి ఏమున్నాయి బాసు? నేను అనుకుంటున్నా నా చెట్టు కాయలు ఉన్నాయి కాబట్టి రాళ్ళు కొడుతుంటే. వెళ్ళిపోతావని డౌట్ వచ్చే మీ పెద్దోళ్ళు కూడా పట్టించుకోవడం లేదేమో. ఢిల్లీలో ఇప్పుడు నాకు దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడారు. నిన్న 15 రోజుల కింద గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడారు. ఏంటి ఇలా వస్తుంది అన్నారు. కాయలున్న చెట్టు మీదే రాళ్లు పడతాయని చెప్పావా? సరే, తెలుగులో వచ్చే పేపర్ మీకు ఎక్కడ వచ్చిందో అడిగాను. క్వశ్చన్ లేకుండా ఎప్పుడు వెళ్తావో చెప్పమన్నాడా? ఎందుకంటే తెలుగులో వచ్చిందంటే ఎవరైనా క్యారీ చేస్తేనే వస్తుంది కదా. లాజిక్ లాపి మ్యాటర్ చెప్పమని ఉంటాడే. సార్ మీకు ఎవరో చెప్తే తెలిసింది కదా, ఇక నేను ఢిల్లీలో చెప్పుడు మాటలు బంద్ చేయలేదు అని చెప్పాను. అట్టా వినకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రేంజ్కి రాదని చెప్పు ఉండాలా. చెప్పుడు మాటలు వినడం వల్లనే కాంగ్రెస్ పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. నీ మీద రాళ్ళేసే మాత్రం వాళ్ళు పార్టీలో ఎవరున్నారబ్బా? ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో ముందు వాళ్ళ అంతరాత్మలో చూసుకోవాలి. మరి ఏం చేస్తున్నాం పార్టీకి? అద్దం ముందు ఓ అరగంట నిల్చోమంటావు. మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్లి ఢిల్లీకి చెప్తే ఢిల్లీ వాళ్ళకి ఏం అర్థమవుతుంది? వాళ్ళకి తెలవదా ఏంది? హిందీలోనో ఇంగ్లీష్లోనో వివరంగా చెప్తారు. మేము కూడా ఢిల్లీకి చెప్పాలనుకోండి, రోజు అదే పనిగా పొద్దున పోయి సాయంత్రం ఇవాళ ఏముందని ఢిల్లీకి గాంధీ భవన్ పోయిన టైం పట్టది. యాడేం జరుగుతుందో పెద్దోళ్ళకి ఎట్టా తెలుసద్దని హైకమాండ్ తో మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. నిఖచ్చితంగా మీరు ఏ జిల్లాకు ఒక ఎట్లా అంటే ఒక కాన్ఫిడెన్షియల్ ఒక అబ్జర్వర్ ని పెట్టండి. జిల్లాకు ఒకళ్ళ చెట్టుకు ఒకడు ఉంటేనే సినిమా చూపిస్తున్నాడు. ఆ అబ్జర్వర్ ఎవరు తెలియదు. ఓడ్డమ్మ బడవా అంటే మారు యాశాల్లో తిరగతా గోడసాటి నుంచి అంటూ ఉంటాడా? ఏం జరుగుతుందనే విషయాన్ని ఆయన ద్వారా రావాలి తప్ప
కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు కాదు, మా సముద్రం లాంటి. అవును, బంగాళాఖాతం మునిగితే తేలేది ఉండదు. ఈ సముద్రంలో ఇట్లా ఒకడు ఎక్కుతున్నట్టే పీతలాగా లాగేస్తారు. అట్టేటా పైకి రానిస్తారు, కట్టగట్టుకొని అంతా మునగాల్సిందే. ఆ నష్టం జరగొద్దు రాబోయే రోజుల్లో. కాంగ్రెస్ కంటే ఒక అట్రాసిటీ అబ్జర్వ్ పెట్టాలంటే వెరీ కాన్ఫిడెన్షియల్ ఉండాలి, ఎవరికి సంబంధం ఉండదు. అది అయ్యేదే సచ్చేదే, వాళ్ళని పోషించలేక మీ సావుకు వస్తుంది. నేను ఒక నోట్ ద్వారానే పోతున్నా, ఉట్టిగా ఓరల్ గా మాట్లాడడానికి కాదు. ఈసారి ఒక 4-5 పేజీల నోట్ తయారు చేస్తున్నాను. వెరీ గుడ్. కవర్లో పెట్టి స్టాంపులు అంటియకుండా పోస్ట్ డబ్బాలో వేసేయి. మళ్ళీ ఒక డెలిగేషన్ కూడా తీసుకొని పోతున్నాం. సమయం అడిగాను మేడం గారిని. నీకున్న పోస్ట్కే కత్తిరైపోతున్నారంట, ముందు అది చూసుకో. దానికి సంబంధించి కూడా కొంచెం నాకు మనసు కొంచెం గాయమైంది. ఆ మూల నుంచి ఈ మూల దాకా నాదేనంటే ఎట్టా ఒప్పుకుంటారనుకున్నావు? అందుకని నేను దిగ్విజయ్ సింగ్ గారు చెప్పడం జరిగింది, హైదరాబాదు పెత్తనం అంతా రాసిచ్చేయమనే. ముందు ముందు నా పొజిషన్ మీరు క్లియర్ చేయండి, లేకపోతే జెండా మడిచేసి కండువా మారేస్తానని బెదిరియాల్సింది. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికుడిలాగా పనిచేసి నా బాధ్యత ఏందో నేను ప్రూవ్ చేసుకుంటా చెప్పాను. ఒరే, నువ్వెంత గొప్పడివి దానో. ఓకేనా? ఢిల్లీకి వెళ్ళి వాళ్ళ కళ్ళెమ్మట నీళ్లు వచ్చేటట్టు అదే డైలాగ్ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్.